నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని, ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను ప్రస్తావించే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, సమాచారం ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అదేంటయ్యా అంటే, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. లిటరల్గా చెప్పాలంటే ప్రజలు వెర్రిగొర్రెలవుతూనే ఉంటారు. ఇది నేనేదో పుట్టించింది కల్పించింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాట. ఇప్పుడు దీన్నెందుకు నేను ప్రధానంగా చెప్తున్నానయ్యా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా ఒక మిషన్ ప్రారంభించింది. గుట్టు చప్పుడు కాకుండా ఒక మిషన్ని ఇప్పటి నుంచే విషం చిమ్మాలి, ఇప్పటి నుంచే విషబీజాలు నాటాలి, ఇప్పటి నుంచే ఈ అంశం మీద వ్యతిరేకత తీసుకురావాలనేటటువంటి ఒక మిషన్ టేకప్ చేసింది. అదేంటో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. చూశారు కదా, ఇది ప్రస్తుతం వాళ్ళ ముందున్నటువంటి టాస్క్, సీక్రెట్ టాస్క్ అన్నమాట. ఈ వ్యక్తి మీద విషం జమ్మాలి, ఈ వ్యక్తిని బద్నాం చేయాలి, ఈ వ్యక్తికి రేపేదన్నా పదవి వచ్చే అవకాశం ఉంటే రాకుండా మన వంతు ప్రయత్నం మనమే చేసుకోవాలి. ఒకవేళ వచ్చినా కానీ ప్రజల్లో పలసన అయ్యేలాగా, ఆ పార్టీ మీద వ్యతిరేకత వచ్చేలాగా విషం నింపాలి, బురద చల్లాలి. ఇదన్నమాట. ఎవరా వ్యక్తి అయ్యా అంటే కిలారి రాజేష్. కిలారి రాజేష్ అంటే తెలుగుదేశం పార్టీలో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యాక్టివ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి తెలిసిన పేరు. సామాన్య కార్యకర్తలకి చాలా మందికి తెలియకపోయినా కానీ యాక్టివ్ రాజకీయాలను గమనిస్తున్నటువంటి వాడికి, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన పేరు. కిలారి రాజేష్ అనేటటువంటి వ్యక్తి పేరు మొదటగా ప్రస్తావనకు వచ్చింది లోకేష్ స్నేహితుడిగా. ఆ తర్వాత అనేక సందర్భాల్లో వచ్చింది తెలుగుదేశం పార్టీ బ్యాక్ అండ్ వర్క్, తెర మీద కాకుండా వెనకుండి పనులను నడిపించడం, టాస్క్లు కంప్లీట్ చేయటం, ఇచ్చినటువంటి టాస్క్ని సక్సెస్ఫుల్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర, మాస్టర్ మైండ్, మాస్టర్ బ్రెయిన్గా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పేరు. ఇప్పుడు ఈ వ్యక్తి మీద బురద చల్లాలి, ఇప్పుడు ఈ వ్యక్తి మీద విషం చెమ్మాలి, ఈ వ్యక్తి అవినీతిపరుడు, ఈ వ్యక్తి డబ్బులు తీసుకుంటాడు, అనేక స్కాముల్లో ఇతనికి పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడికి లేదంటే లోకేష్కి ఏ రకమైనటువంటి స్కామ్ వాళ్ళు చేసినా సరే దానికి వెనక బినామీగా ఉన్నటువంటి వ్యక్తి, ఇతనికే డబ్బులు రూటింగ్ చేస్తారు, ఇతని ద్వారానే వాళ్ళకి చేరతాయని చెప్పేసి రకరకాల కథనాలు, రకరకాల వంటలు, రకరకాల విషము వండి వార్చి ఇప్పుడు వైసీపీ చల్లబోతోంది. ఎందుకయ్యా అంటే, ఒకే ఒక్క అనౌన్స్మెంట్ తర్వాత రాజ్యసభ రేసులో కిలారి రాజేష్ కూడా ఉన్నాడు, కిలారి రాజేష్ పేరు కూడా ఉన్నది అనేటటువంటి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈ టాస్క్ అయితే మొదలుపెట్టింది. అంతకుముందు వరకు అసలు పట్టించుకోలే, అంతకుముందు వరకు అసలు తెలియలా. ఈ అవినీతులు, ఆరోపణలు, ఈ డబ్బులు, రూటింగ్లు, హాట్లు ఇవేమీ తెలియలా. ఎప్పుడైతే రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, లేదంటే అనేక పత్రికలు కానివ్వండి, రేపు రాబోయేటటువంటి రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాలు కంప్లీట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో అందులో తెలుగుదేశంకి వచ్చేటటువంటి కోటాలో కిలారి రాజేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అతనికి కూడా పదవిచ్చేటటువంటి అవకాశం ఉంది, అతనికి కూడా పదవిచ్చి ఢిల్లీ స్థాయిలో కూర్చోబెట్టబోతున్నారు అనేటటువంటి ఒక ఊహాగానం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి దీన్ని ప్రారంభించడం అయితే మనం క్లియర్గా గమనించవచ్చు. ఎందుకు అనేక మందికి ఇస్తుంటారు రాజ్యసభ సీట్లు, పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికి ఇస్తుంటారు. మరి అలాంటప్పుడు కిలారి రాజేష్ని ఎందుకు ఇంత టార్గెట్ చేయాలి? పదవి వస్తుందనేటటువంటి ఒక ఊహాగానం రాగానే నిజంగా వస్తుందో లేదో ఎవరికి తెలియదు. ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో, ఎవరిని ఎంపిక చేస్తారో కూడా ఎవరికి తెలియదు. పైగా ఈ కూటమిలోగానే తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, లాస్ట్ రోజు వరకు నానబెట్టి లాస్ట్ గంటలో రిలీజ్ చేస్తారు. మరి అలాంటి నేపథ్యంలో మరి ఇతని గురించి ముందుగానే ఎందుకు విషయం ప్రచారం చేస్తున్నారయ్యా అంటే, ఇతనికి గనక పదవి వచ్చినట్టయితే రేపు మరో విజయసాయిరెడ్డి లాగా తయారవుతాడు. అంటే విజయసాయిరెడ్డి స్థాయిలో లాబీయింగ్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఇతనికి ఉన్నది అనేటటువంటి ఒక భావన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. విజయసాయిరెడ్డి మీద ఉన్నటువంటి కేసులు, జగన్మోహన్ రెడ్డి మీద, విజయసాయిరెడ్డి మీద కంబైన్డ్గా ఉన్నటువంటి కేసులు, వ్యవహారం, ఆ కథ, అవినీతి ఆరోపణలు అవన్నీ తర్వాత. కానీ విజయసాయిరెడ్డి మీద మంచి లాబింగ్ చేయగలడు, ఢిల్లీ స్థాయిలో సంబంధాలు నెరపగలడు,
రాష్ట్రానికి కావాల్సింది, అదేవిధంగా పార్టీకి అధినేతకు కావాల్సినటువంటి పనులు ఢిల్లీ స్థాయిలో చాలా తెలివిగా చక్కబెట్టగలడు అనేటటువంటి పేరు ముద్ర కూడా ఉంది. కాబట్టే 2014లో అధికారం రాకపోయినా 2019లో అధికారం వచ్చినా బిందాస్గా జగన్మోహన్ రెడ్డి ఎలా కూర్చోగలిగాడయ్యా అంటే, సాయిరెడ్డి ఉన్నాడు, మనకి ఏ ద్వారమైనా తెరిపించగలడు, మనల్ని బయటపడేయగలడు, మనల్ని గట్టున పడేయగలడు అనేటటువంటి ఒక నమ్మకం. ముఖ్యంగా ఆ రోజుల్లో ఢిల్లీ పెద్దల ప్రాపకం ఎలా సంపాదించగలిగాడు జగన్మోహన్ రెడ్డి అంటే కారణం సాయిరెడ్డి. ఇప్పుడు ఆ స్థాయిలో రేపు ఢిల్లీ స్థాయిలో సంబంధాలు నెరపటంలోనూ లాబింగ్ చేయటంలోనూ దిట్టైనటువంటి కిలార్ రాజేష్ ఒకవేళ రేపు పదవి గనక సంపాదించుకుంటే ఏకు కాస్త మేకవుతుంది. ఆ మేకైనటువంటిది కాస్త మనకే వచ్చి గుచ్చుకుంటుంది. రేపు మన మీద మనల్ని టార్గెట్ చేశాడంటే మనకి మామూలుగా చెప్పుకోని చోట దిగుతాడని చెప్పేసి అయితే భయం ఉంది. ఎందుకు భయం? సింపుల్. 2019 నుంచి 24 వరకు అనేక ఆరోపణలు చేశారు, అనేక ఇబ్బందులు పెట్టారు. అసలు పుట్టించని ప్రాపగండ అంటూ లేదు. అవినీతి పరుడు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఆ స్కామ్ లో డబ్బులు వచ్చాయన్నారు, ఈ స్కామ్ లో డబ్బులు వచ్చాయన్నారు, 100 ఆరోపణలు చేశారు. ఆఖరికి అతని చుట్టూ సిఐడి పోలీసుల్ని, ఇంటెలిజెన్స్ పోలీసుల్ని పెట్టి రకరకాలుగా వేధించారు. ఇంకేముంది ఢిల్లీ బారిపోయాడు, ఇంకేముంది రాజస్థాన్ బారిపోయాడు, ఇంకేముంది అమెరికా బారిపోయాడు అని చెప్పేసి రకరకాల పుకార్లు చికారులు చేయించారు. ఒక స్థాయిలో అయితే ఇంకేముంది రాజస్థాన్లో పట్టుకున్నారు, తీసుకొచ్చారు, హైదరాబాద్లో కూర్చోబెట్టి సేఫ్ హౌస్లో పెట్టి బాగా వాయిస్తున్నారు, అతను మొత్తం నిజాలని కక్కేశాడని చెప్పేసి సోషల్ మీడియా నిండా పుంకాలుగా విజృంభించేశారు. ఇవన్నీ తట్టుకోలేక బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఆఖరికి హైకోర్టును అప్రోచ్ అయ్యి ఏంటి దుర్మార్గం అంటూ పిటిషన్లు వేయడం కూడా చేశాడు కిలార్ రాజేష్. మరి అవన్నీ మనసులో ఉంటాయి కదా. మరి అవకాశం దొరికితే, పదవి దొరికితే రేపు అంతో కొంత పగ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు కదా. పగ తెచ్చుకోకపోయినా పర్లా, ఢిల్లీ స్థాయిలో వీళ్ళకున్న సంబంధాలు ఇతనొచ్చి అడ్డుకట్ట వేయగలిగాడు అనుకోండి, అంతే కొలాప్స్. ఇప్పుడు సాయిరెడ్డి కూడా పక్కన లేడు కాబట్టి ఆ భయం అయితే ఉంది. దాంతోపాటుగా చెడ్డవాడని చెప్పేసి ముందుగానే ప్రొజెక్ట్ చేస్తే ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక పిచ్చి నమ్మకం. అతను లోకేష్ స్నేహితుడు, దాంతోపాటుగా అనేక కార్యక్రమాల్లో బ్యాక్ ఎండ్ లో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా యువగళం పాదయాత్ర సక్సెస్ కావడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఇతను కూడా ప్రధానమైన వ్యక్తి అంట. అంటే వెనకుండి నడిపించినటువంటి మాస్టర్ మైండ్స్ లో ఆ వ్యూహాలు కానివ్వండి, లేదంటే ఆ రూట్ మ్యాప్లు కానివ్వండి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా అడ్రస్ చేయాలి, ఏం చేయాలనే అంశాన్ని బ్యాక్ అండ్ ప్లానింగ్ లో కీలకమైన వ్యక్తిగా చెప్తుంటారు. సరే, ముందుండి గ్రౌండ్ లో ఉన్నటువంటి రవినాయుడు వంటి వాళ్ళ సహకారం కూడా ఉంటే ఉండొచ్చు కానివ్వండి, ఇతని పాత్ర కూడా చాలా క్రియాశీలకం. ముఖ్యంగా ఐటీలో ఇతను ఎక్స్పర్ట్. ఢిల్లీ స్థాయిలో సంబంధాలు నేర్పరి ఆల్రెడీ ఇప్పుడే అంతో కొంత సంబంధాలు ఇతనికి కలిగి ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో కూడా ఇతను ఎమర్జ్ అవుతున్నాడని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీలో ఒక గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. దానికి తోడు పదవి కూడా వచ్చిందనుకోండి, ఇక ఆపలేరు కదా, వేళను ఆపే ప్రయత్నం చేస్తాడు కదా. ఇవన్నీ మైనస్లు అవుతాయి వాళ్ళకి. ముఖ్యంగా నమ్మిన బంటు అనేటటువంటి పదానికి అర్థం అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. గొంతు కోసినా సరే నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడు, వ్యతిరేకంగా ప్రవర్తించడు, వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చెయ్యడు అనేటటువంటి భావన అయితే బలంగా ఉంది. ఎన్ని ఆరోపణలు వాళ్ళు చేసినా కానీ ఇది మాత్రం ఎవరో కాదనలేని సత్యం. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్లో కూడా, అడ్మినిస్ట్రేషన్లో కూడా మంచి పట్టుంది. అనేక శాఖల మధ్య సమన్వయం చేసుకుని ఢిల్లీ స్థాయిలో నిధుల సమీకరణ కానివ్వండి, మిగతా అంశాల్లో కానివ్వండి, ఇప్పటికే తన ప్రభావం అంతో కొంత చూపిస్తున్నాడు అనేటటువంటి భావన ఒక పక్క, నమ్మిన బంటు అనేటటువంటి భావన మరో పక్క, ఇవన్నీ కలగలిపి రేపు వాళ్ళలో గుబులు పుట్టించకైతే మనం ఎవరో నామకే వాస్తేగా నోరువాయి లేని వాళ్ళకి ఏ క్యాస్ట్ ఈక్వెన్షన్స్ రూపంలోనో రాజ్యసభ ఇస్తే పర్వాలేదు కానివ్వండి, ఇలాంటి మాస్టర్ మైండ్లకు ఇస్తే రేపు మన తోకలు కట్ చేయరు, రేపు మనకి ఇబ్బంది అవ్వదు అనే భయం, బాధ, దుగ్ధ అయితే వాళ్ళలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకనే సాధ్యమైతే ఆపాలి, లేకపోతే బురదజాలని వదిలేయాలి. బురదజలతో కడుక్కోవడం వాళ్ళ బాధ్యత, వాళ్ళు కడుక్కుంటారు. కడుక్కునే పని వాళ్ళ కదా, మనం చల్లేసి కూర్చున్నాం, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుతుంది, లేకపోతే లేదు అనే ఫీలింగ్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఇలా చాప కింద నీరులాగా ఒక ప్రచారం అయితే మొదలుపెట్టి రేపు ఎన్నికల టయానికి ఇంకా పుంకాలుగా వార్తా కథనాలు, పుంకాలుగా సోషల్ మీడియా పోస్టులు, ఇంకా టార్గెట్, ఇంకా వేధింపుల పర్వం అయితే ఖచ్చితంగా చేస్తాం. మరి తరాజు పట్టుకొని అన్ని ఈక్వేషన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తూచి మరీ పదవులు ఇచ్చేటటువంటి చంద్రబాబు మరి ఈయన పట్ల ఎలా వ్యవహరిస్తాడు? లోకేష్ స్నేహితుడిని పక్కన పెడతాడా,
లేదంటే మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తాడా? తెలియదు. అలా ఇవ్వకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నాలని ఒక పక్క జరుగుతూ ఉంటాయి. నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇతను ఐటీ రంగంలో ఇతనికి ఉన్నటువంటి ఎక్స్‌పర్టైజ్‌ని దృష్టిలో పెట్టుకొని బాగా వాడుకోవచ్చు. ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ వంటి ఆలోచనల వెనకున్నటువంటి టీమ్‌లో కిలార్ రాజేష్ పాత్ర కూడా ఉంది. మొత్తం ఆయన బ్రెయిన్ చైల్డ్ అని చెప్పట్లా. అంటే ఐటీ రంగంలో ఆయనకున్నటువంటి ఎక్స్‌పర్టైజ్ దృష్ట్యా కొన్ని కొన్ని ప్రణాళికల వెనకాల ఇతని పాత్ర కూడా, ఇతని ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇతని ఐడియా కూడా ఉంది. అంటే ఆ టీంలో ఆ ఆలోచన చేసేటటువంటి సమూహంలో ఇతను కూడా ఒక క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఆయన చెప్పిందే నేను చెప్పడం తప్ప ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. సో అన్ని రకాలుగా సమర్థుడైనటువంటి ఈ వ్యక్తిని రేపు ఇంకా పెద్ద పదవిలో కూర్చోబెడితే మనకి ఇబ్బంది, ఏకు మేకవుతాడు, మన తోక కట్ చేస్తాడు, మన సంబంధాలకు గండి కొడతాడు, వాళ్ళకి మంచి సంబంధాలు ఏర్పరచుకుంటాడు అనేటటువంటి భావనలో, ఫీలింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే విష ప్రచారం మొదలుపెట్టింది. మరి వీటన్నిటిని తట్టుకొని నిలబడగలరా అనేదైతే కాలమే సమాధానం చెప్పాలి. సో మరి ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రచారాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? రేపు కిలార్ రాజేష్ అనేటటువంటి వ్యక్తికి ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఆలోచించి రాజ్యసభ స్థానం ఇవ్వటం కరెక్టా కాదా అనేటటువంటి అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.